హాయ్ హలో హ్యాపీ శివరాత్రి అందరికీ. ఈరోజు మా ఇంట్లో శివరాత్రి వ్లాగ్ చూసేయండి. ఇక్కడైతే మా మమ్మీ పూజ చేసుకుంటుంది, ఏదో వీడియో తీస్తుంది పూజ చేశాక. ఇంకా నేను వీడియో తీస్తున్నాను, వెళ్ళిపోయింది లోపలికి. మా మమ్మీ పూజ చూపిస్తాను. మమ్మీ పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా అందరూ లింగ పూజకైతే సిద్ధం చేస్తున్నాం. ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసుకుంటుంది మా మమ్మీ. అండ్ నేనైతే ఇక్కడ ఆఫ్టర్ ఫాస్టింగ్ అంటే ఆఫ్టర్ పూజ ఫుడ్ అరేంజ్ చేస్తున్నాను. మా లింగ పూజ అయితే సిద్ధం అయిపోయింది. ఇలా మా మెడలో అయితే శివలింగాలు ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. మేమందరం ఇలా వేసుకోవాలి కంపల్సరీ, కానీ మేము ఇక్కడ ఉంటాం కాబట్టి వేసుకోము. దీని లోపల శివలింగం అనేది ఉంటుంది. దీన్ని డైలీ అభిషేకం చేసి పూజ చేసుకోవాలి కంపల్సరీగా. చేసుకొని వాళ్ళు కుదరని వాళ్ళు ఉంటే వేసుకోవద్దు. సో మేమైతే కుదరదు కాబట్టి వేసుకోము. ఎప్పుడైనా ఇలా స్పెషల్ డే పూజలు ఉన్నప్పుడు మాత్రం తీసి పూజ చేస్తామన్నమాట. ఇంకా అభిషేకానికి అయితే రెడీ చేసుకున్నాం మా మమ్మీ వాళ్ళు. సో అన్ని పంచామృతాలతో ముందుగా అయితే అభిషేకం చేయాలి. ఇక్కడైతే అభిషేకం జరుగుతుంది. మొత్తం పంచామృతాలతో అభిషేకం. దీని తర్వాత కుంకుమ, పసుపు, గంధం, విభూతితో అభిషేకం చేస్తారు. అభిషేకం అయితే పూర్తయిపోయింది, పూజ కూడా పూర్తయిపోయింది. ఇంకా ఆరతి ఇచ్చి పూలు పళ్ళతో దేవునికి నైవేద్యం చూపాలి. కలసదే తండ్రి విద్య కలసదే తండ్రి బుద్ధి ఏಳದೆ ಗುರುವು ಬುದ್ಧಿ ಏಳದೆ ಗುರುವು ಇದ್ದಿರೋಳು ಬಂದು ನೋಡದೆ ತಾಯಿ ಇದ್ದಿರೋಳು ನೋಡು ಬಂದವೆ ತಾಯಿ ಮಹಾತ್ಮ ಬಸವೇಶ್ವರ ಮಹಾರಾಜ್ జై సిద్ధేశ్వర మహారాజ్ జై. పూజ అయిపోయాక ఈ శివుడికి చూపిన నైవేద్యమే మేము తింటాం ఫస్ట్. దాని తర్వాత కొంచెం ఫ్రూట్స్ అండ్ ఆకలి అవుతే సాబుదానా తినాలి. సో మా వాళ్ళకైతే ఆకలి అవుతుంది అన్నారు. సో మా లింగ పూజ కంప్లీట్ అయిపోయాక సాబుదానా అయితే ప్రిపేర్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా పూజ అయిపోయాక నేనైతే కొన్ని ఫ్రూట్స్ తినేసాను, ఆకలి అయిపోయింది. ఇక్కడైతే నేను సాబుదానా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సాబుదానా ఉప్మా ఫర్ 1 టైం అన్నమాట. సో నేనైతే శనగపప్పు, కొంచెం జీలకర్ర, పల్లీలు అయితే వేస్తున్నా. పల్లీలు ఇష్టం కాబట్టి మా వాళ్ళకి. ముందుగానే ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు అయితే మిక్సర్ జార్లో మిక్సీ పట్టుకోవాలి పొట్టు తీసేసి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, సాబుదానా మొత్తం వేసుకున్నాం కదా, దీనిపైనే మనం పట్టి పెట్టుకున్న పల్లి పౌడర్ వేసుకోవాలి మొత్తం. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఈ సాబుదానాకి నానబెట్టాలంటే 1 కప్పు సాబుదానాకి 1 కప్పు వాటర్ మాత్రమే వేయాలి. అప్పుడే పర్ఫెక్ట్గా నానుతాయి, లేదంటే ఎక్కువ నానిపోయి మెత్తగా అవుతుంది అన్నమాట. సో ఒక 10 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా మంచిగా పొడి పొడిగా ఉప్మా రెడీ అయిపోతుంది. దెన్ మా డాడీ అయితే ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేస్తున్నాడు అందరి కోసం. ఇంకా అందరూ కొంచెం కొంచెం తినేసి గుడికి అయితే బయలుదేరిపోయాం. నేను, మా చెల్లి, మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాం గుడికి.
మా మమ్మీకి అంత ఓపిక లేదు మార్నింగ్ నుండి వర్క్ చేసి. ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు గుడిలో, చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. సో మేము వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉండే, సో మాకైతే దేవుడు బయట నుండే దర్శనం ఇచ్చిండు. మేమైతే దర్శనం చేసుకున్నాం. మేము తర్వాత ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోదాం అనుకున్నాం. కానీ గుడికి వెళ్తే నాకు ఒక 10-20 మినిట్స్ కూర్చోందే నాకు గుడికి వెళ్ళినట్టు అనిపించదు. సో ఒక 20 మినిట్స్ అయితే అక్కడ కూర్చున్నాము. ఏంటో ఇంట్లో మమ్మీని ప్రసాదాలు చేసి నచ్చదు, కానీ గుడిలో కొంచెం ప్రసాదమే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. నేను ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఇవి చూడండి అందరు వచ్చేసాయి. అదేంటో తెలీదు, నాకు పెట్స్ కానీ యానిమల్స్ కానీ తొందరగా అట్రాక్ట్ అవుతాయి. చాలామంది భయపడతారు కానీ ఇవి ఏమనవు. చూసిరు కదా నాతో ఎట్లా ఫైట్ చేస్తున్నాయో ఇవి అసలు. కానీ అందరు ఇక్కడ నన్ను చూసి చీచి చీచి అంటున్నారు, కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకేం ఫీల్ అవుతుందో తెలీదు, నాకైతే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. అంటే అందరి కళ్ళకి వీటిలో ఉన్న మురికి మాత్రమే కనిపిస్తుంది, కానీ నాకైతే వీటికి ఉన్న ప్రేమ, వీటికి ఉన్న లాయల్టీ, ఇవి మనం ప్యాంపర్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో అంతే నాకు కనిపిస్తుంది. అందుకని నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ అనిపించదు ఎంత మంచిగా ఉన్నా కానీ. ఏంటో కొందరికి ఒక్కొక్కలాగా, నాకైతే దేవుడు ఇలా ఇచ్చాడు. ఇంకా అందరు కామెంట్స్ చేస్తున్నారని మా హస్బెండ్ వెళ్ళిపోదాం అనే టైంకి ఇది చూడండి వచ్చి ఎక్కడికో లాక్కెళ్ళిపోతుంది నన్ను రామని చెప్పి. వీటి స్పెషల్ వీడియోస్ అయితే నేను షార్ట్లో వేస్తాను. ఇంకా ఎక్కడికి లాక్కెళ్ళింది తెలుసా, అక్కడ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి అయితే తీసుకెళ్ళింది. ఇంకా మా హస్బెండ్ అయితే దానికి ఐస్ క్రీమ్ కొనిస్తే హ్యాపీగా తినేసింది. చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తుంది, ఇంకో వాసిన చెయ్యి. బాయ్ నాన్న, మళ్ళీ వచ్చినావా? మళ్ళా చూస్తున్నావా? ఏంటి నన్ను కరిచినావు, నువ్వు నన్ను పట్టుకున్నావు, నువ్వు కట్ చేసినావు. ఇక్కడ మా చెల్లి ఏదో సతాయించింది మా హస్బెండ్కి, అందుకని మా హస్బెండ్ చూడండి దానికి వదిలేసి బండి ముందుకైతే తీసుకెళ్ళిపోయినాడు. కరెక్ట్గా అది ఎక్కే టైంకి బండి ముందు తీసుకెళ్ళినాడు. అండ్ ఇంటికైతే వచ్చేసాం. మా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.